ఆర్సీబీతో ఆ పిచ్చోడికి భయపడుతున్న సిఎస్కే. ఫ్రెండ్స్, ఈ 2024 ఐపీఎల్లో ఆర్సీబీ అయితే స్టార్టింగ్ 8 మ్యాచెస్లో 7 మ్యాచెస్ ఓడిపోయి చాలా అయితే ట్రబుల్లోకి అయితే వెళ్ళిందన్నమాట. కానీ రీసెంట్ ఫామ్ చూస్తే ఆర్సీబీ మెరుగుపరుచుకుంది అని చెప్పుకోవచ్చు. డే బై డే వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విఫలమయ్యేటివి. కానీ ఈసారి ఆ 8 మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పుంజుకుందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ టీంలోకి విల్ జాక్స్ వచ్చాడో ఆ బ్యాటింగ్ ఆర్డర్, ఆ బౌలింగ్ ఆర్డర్ బాగా మెరుగుపరుచుకున్నారన్నమాట. మ్యాక్స్వెల్ తీసేసి విల్ జాక్స్ మంచిగా అయితే కొనసాగుతున్నాడు. కానీ ఇప్పుడు సిఎస్కే భయపడుతుందంటే అది విల్ జాక్స్తో కాదు, గ్లెన్ మ్యాక్స్వెల్తో. ఎందుకు ఆ లాజిక్ ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం. సో విల్ జాక్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకి అయితే వెళ్తున్నాడు అనమాట. విల్ జాక్స్, జానీ బెయిస్టో, శామ్ కర్ అందరూ వెళ్తున్నారు. సో ఇంకా ఫర్దర్గా ఆడేదానికి వాళ్ళకైతే 99% అయితే ఛాన్స్ తెలియదనమాట. సో ఈ నేపథ్యంలో ఒకవేళ విల్ జాక్స్ కానీ వెళ్తే తన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి మళ్ళీ మ్యాక్స్వెల్ వస్తాడు. సో మ్యాక్స్వెల్ ముందు కూడా ఉన్నాడు కదా, సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు కదా అంటే, కానీ మ్యాక్స్వెల్ లీగ్ సైడ్లో ఒక విధంగా ఆడతాడు. సో డూ ఆర్ డై, ఖచ్చితంగా విన్నింగ్ అయ్యే మ్యాచెస్, ఖచ్చితంగా గెలవాలి అన్న మ్యాచెస్ మ్యాక్స్వెల్ మాత్రం యుద్ధం సృష్టిస్తాడు అని అందరికీ తెలుసు. సో తనతోనే చెన్నై సూపర్ కింగ్స్ భయపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము చూసామన్నమాట, గ్లెన్ మ్యాక్స్వెల్ ఓడే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ 200+ కొట్టాడనమాట. అద్భుతమైన డబల్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ ఎవరు మనం మర్చిపోయినాము. అలానే ఐపీఎల్లో కూడా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా గ్లెన్ మ్యాక్స్వెల్కి ఉంది. సో కాబట్టి ఆర్సీబీ టీంలో అతను అక్కడికి ముఖ్యంగా భయపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే దినేష్ కార్తిక్ మిల్లర్లో బాగా ఆడుతున్నాడు. ఓపెనింగ్ పార్ట్ ప్లసెస్ కానివచ్చు. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. సిఎస్కేలో కొంతవరకు ఓపెనింగ్ పేరే కొంతవరకు ఇబ్బంది పడుతుంది. రహానే కానివచ్చు, లేకపోతే రచన్ రవీంద్ర, వీళ్ళు పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. ఎంతసేపు రుతురాజ్ గైక్వాడ్, మిడిల్ ఆర్డర్లో శివం దూబే పర్వాలేదు అనిపిస్తూ ఉన్నాడు. దాని తర్వాత జడేజా ఓకే, లాస్ట్లో ధోని ఆ మెరుపులు కొడుతున్నాడు అనమాట. కానీ చెన్నైకి ప్లస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ అండి. బౌలింగ్ ఆర్డర్ చాలా బాగా ఉంది. సో ఇద్దరికి కీలక మ్యాచ్ కాబోతుంది అనమాట. ఆ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మ్యాక్సిమం క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం చెన్నై వర్సెస్ ఆర్సీబీలో ఏ టీం గెలుస్తుంది అని భావిస్తున్నారో వాళ్ళ టీం నేమ్ కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.